మై డియర్ వైఫ్ పార్ట్ 22. రచయిత పురం రామతులసి గారు. భువన జనార్దన్ గారి అమ్మాయ. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు యశ్వంత్ అన్నారు అశోక్ వర్మ. అవును నాన్న, అసలేమి జరిగింది అంటే అని నైట్ వేదాంశు ద్వారా తనకు తెలిసిన నిజాన్ని అశోక్ వర్మ శారదాలకు చెప్పాడు యశ్వంత్. జరిగినది అంతా విన్న అశోక్ వర్మ, అంటే ఇంతకాలం మన అందరి బాధకు కారణం ఆ రాగిణీదేవి అన్నమాట. ఇన్నాళ్లు మనం పడ్డ ఆవేదనకు కారణమైన ఆమెను ఊరికినే విడిచిపెట్టాను అని తన రూమ్ లోనికి వెళ్లే కబోర్డ్ లో ఉన్న ఆయన రివాల్వర్ ను తీసుకుని ఆవేశంగా బయటకు వస్తూ ఉన్న అశోక్ వర్మను చూసి యశ్వంత్ శారదాలు షాక్ అయ్యారు. అలానే ఆవేశంగా అక్కడ నుండి బయటకు వెళ్తూ ఉన్న అశోక్ వర్మను, ఆగండి నాన్న, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు యశ్వంత్. ఇంకా ఎక్కడికి వెళ్తాను? నా భువనాన్ని మంజుని నాకు దూరం చేసి నా స్నేహితుడు అతని భార్య చావుకు కారణమైన ఆ రాగిణీదేవిని చంపటానికి వెళుతున్నా అని ఆవేశంగా చెప్పాడు అశోక్ వర్మ. ఆవేశపడకండి నాన్న, కొద్దిగా కూల్ అవ్వండి అన్నాడు యశ్వంత్. ఏమిటి యశ్వంత్ ఇంకా కూల్ అయ్యేది? ఇన్నాళ్ల నా బాధకు కారణం ఎవరో తెలిసాక కూడా ఎలా వదిలేయను? తన వల్ల మనం ఎంత బాధపడ్డామో నీకు తెలియదా? ఇంకా దాన్ని ప్రాణాలతో ఉంచితే ఏం చేస్తుందో ఎవరికి తెలుసు? నేను దాన్ని చంపేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి కదా అన్నాడు అశోక్ వర్మ. మీరు ఇప్పుడు ఆ రాగిణీదేవిని ఆవేశంతో వెళ్లి చంపితే మిమ్మల్ని దోషిని చేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ విషయం మర్చిపోయారా అన్నాడు యశ్వంత్. పర్వాలేదు యశ్వంత్, దాన్ని చంపాక నేనే వెళ్లి పోలీసులకు లొంగిపోతాను, అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు అన్నాడు అశోక్ వర్మ. నేను మీకు ఈ నిజాన్ని చెప్పింది మీరు ఇలా ఆవేశంతో వెళ్లి ఆ రాగిణీదేవిని చంపి దోషిగా జైల్లో కూర్చుంటారు అని కాదు, మీరు త్వరలోనే ఈ బాధ నుండి విముక్తి పొందుతారు అని మీలో ఒక ఆశ కల్పించడం కోసం మాత్రమే నేను మీకు ఈ విషయం చెప్పాను. అయినా ఇప్పుడు మీరు ఆ రాగిణీదేవిని చంపినంత మాత్రాన మన సమస్యలేమీ తీరిపోవు, కాబట్టి మీరు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించండి అని చెప్పాడు యశ్వంత్. అవునండి, యశ్వంత్ చెప్పేది నిజమే. మీరు ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. కొద్దిగా నెమ్మదిగా ఏం చేయాలో ఆలోచించండి. ముందు మీరు ఇలా రండి అని చెప్పి అశోక్ వర్మను తీసుకుని వెళ్లి అక్కడే సోఫాలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి గ్లాస్ లో వాటర్ తీసుకుని వచ్చి, ఇదిగోండి, మీరు ముందు ఈ వాటర్ తాగి కొద్దిగా కూల్ అవ్వండి అని ఆయనకు వాటర్ ని తాగించారు శారదా గారు. దానితో అశోక్ వర్మ కొద్దిగా కూల్ అయ్యాడు. యశ్వంత్ అశోక్ వర్మ దగ్గరకు వెళ్లి, చూడండి నాన్న, మీరు ఆవిడను చంపటం వల్ల ఏ లాభం లేదు. ఆవిడను చంపినంత మాత్రాన మీ మీద పడిన నింద మాసిపోతుందా? మనకు ఈ పరిస్థితిని కలిగించిన రాగిణీదేవికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అది జరిగేలా మేము చూసుకుంటాం. కేవలం ఆవిడకు శిక్ష పడటం మాత్రమే మన సమస్యకు పరిష్కారం కాదు కదా. మనం ముందు పూనా గారికి ఆ యాక్సిడెంట్ మీరు చేయలేదు అని నిరూపించాలి. ఆవిడ చేతే మంజుకి మీరే తన తండ్రి అని మంజుకి తెలిసేలా చేయాలి. మంజు ఇప్పటి వరకు కోల్పోయిన సంతోషాలు అన్నీ తనకు తిరిగి దక్కేలా చేయాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి, అంతా మేము చూసుకుంటాం అని చెప్పాడు యశ్వంత్. అది కాదు యశ్వంత్, నిన్న మంజుని చంపాలి అని చూసింది, మళ్ళీ మంజుని ఏమైనా చేస్తే ఎలా అనే నా భయం అన్నాడు అశోక్ వర్మ. అదే మీ భయం అయితే మీకు ఇక ఆ అవసరం లేదు. ఎందుకంటే మంజు ఇక నుండి భానుగ్రాని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి వేదాంశ్ ప్రతి క్షణం మంజుకి దగ్గరగానే ఉంటాడు. సో మనం ఇక తన గురించి భయపడవలసిన అవసరం లేదు అని చెప్పాడు యశ్వంత్. సరే, వేదాంశ్ మంజుకి తోడుగా ఉంటాడు అంటే నాకు కూడా ఏ భయం లేదు. కానీ భువనాకి నిజాన్ని నిరూపించేది ఎలా? ఆ డ్రైవర్ను కూడా ఆ రాగిణీదేవి చంపేసింది కదా అన్నాడు అశోక్ వర్మ. దాని గురించి నేను వేదాంశు చూసుకుంటాం, మీరేమీ కంగారు పడకండి అని చెప్పాడు యశ్వంత్. అవునండి, ఆ దేవుడు ఇన్నేళ్ల తర్వాత ఎలా అయితే అందరికీ ఈ నిజాలు తెలిసేలా చేశాడో అలాగే పూనాకి కూడా ఏదో ఒక రకంగా ఆ నిజం తెలిసేలా ఆయనే చేస్తాడు. మీరు చూస్తూ ఉండండి, భువనానే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని తెలిసి మీ దగ్గరకు వచ్చే రోజు అతి త్వరలోనే వస్తుంది అన్నారు శారదా గారు. అదే జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకా ఎవరు ఉంటారు శారదా? చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అన్నాడు అశోక్ వర్మ. సరేనండి, మీరు నిన్నంతా ఏమీ తినలేదు, రండి వచ్చి టిఫిన్ చేద్దరు కాని అన్నారు శారదా గారు. అవునన్నా, నాకు కూడా బాగా ఆకలిగా ఉన్నది, పదండి టిఫిన్ చేద్దాం అన్నాడు యశ్వంత్.
"హ్మ్, సరే పద" అని అశోక్ వర్మ యశ్వంత్ వర్మతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి టిఫిన్ చేశారు. ఇటు మంజు, వర్షాలు వేదాంశ్ ఇంటికి రీచ్ అయ్యారు. ఆ ఇంటిని చూసిన వర్ష షాక్ అవుతూ, "ఏమిటే, నువ్వు రెంట్కు ఉండబోతుంది ఈ ఇంట్లోనా?" అని అడిగింది. "కాదే, చెప్పాను కదా పెంట్ హౌస్ అని. నేను ఉండబోయేది ఈ ఇంటి పైన ఉన్న పెంట్ హౌస్ లో" అని చెప్పింది మంజు. "అవునా, సరే పద వెళదాం" అన్నది వర్ష. "సరే, ముందు ఈ ఇంటి ఓనర్ దగ్గరకు వెళ్లి కీస్ తీసుకుందాం" అన్నది మంజు. సరే అని చెప్పి మంజుని ముందు వెళ్ళమని అక్కడే నుంచున్నది వర్ష. "అమ్మమ్మ గారు" అంటూ లోనికి వెళ్ళింది మంజు. అప్పటి వరకు మంజు కోసమే ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్న భానుమతి గారు ఆ పిలుపు వినగానే గుమ్మం వైపు ఆతృతగా చూస్తూ ఉండగా తనని పిలుస్తూ వస్తూ ఉన్న మంజును చూసి సంతోషపడుతూ పైకి లేచి, "వచ్చేసావా తల్లి, నీకు నూరేళ్లు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, ఇంతలో నువ్వే వచ్చావు" అన్నారు. "అవునా అమ్మమ్మగారు, మీలాంటి పెద్దవాళ్లు ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా నూరేళ్లు బ్రతికేస్తానులేండి" అని నవ్వుతూ అన్నది మంజు. భలే తమాషాగా మాట్లాడుతున్నావే" అన్నారు భానుమతి గారు. "తమాషా ఏమీ లేదు అమ్మమ్మగారు, నిజంగానే మీలాంటి పెద్దలు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే అలానే జరుగుతుంది, అదే చెప్తున్నా" అని అంటూ భానుమతి గారి కళ్ళపై పడి, "నన్ను ఆశీర్వదించండి" అని ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నదే మంజు. మంజుకి పెద్దల పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ముచ్చట పడుతూ, "ఈ అమ్మాయి నిజంగానే నా మనవుడికి తగ్గపిల్ల" అని అనుకుంటూ "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు" అని దీవించారు భానుమతి గారు. భానుమతి గారు అలా దీవించడంతో మంజు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత దాన్ని టేకిట్ ఈజీగా తీసుకుని, "సరే అమ్మమ్మ గారు, మీరు కీసిస్తే నేను నా థింగ్స్ ని పైన పెట్టుకుంటాను. నా కోసం మా ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నది" అని చెప్పింది. "అయ్యో, తనని కూడా లోనికి రమ్మను, కాఫీ తాగి తర్వాత మీ పని చేసుకుందరు" అన్నారు భానుమతి గారు. "అయ్యో, అంత సమయం లేదు అమ్మమ్మ గారు, దానికి ఆఫీస్కు టైం అవుతుంది. మీరు కీసిస్తే మేము లగేజ్ పైన పెట్టుకుంటాను" అని చెప్పింది మంజు. సరే అని పక్కనే ఉన్న లక్ష్మమ్మను పిలిచి, "లక్ష్మమ్మ, తనకు కీసిచ్చి వెళ్ళి వాళ్ళకి సాయం చెయ్యి" అని చెప్పారు భానుమతి గారు. "అయ్యో, ఆ అవసరం లేదు అమ్మమ్మ గారు, నేను అంత ఎక్కువ లగేజ్ అని తీసుకుని రాలేదు, దానికి నేను నా ఫ్రెండ్ సరిపోతాం" అని చెప్పింది మంజు. "సరే అయితే మీ లగేజ్ను పైన పెట్టుకోగానే మళ్ళీ ఇక్కడకు రా, కాఫీ తాగి వెళ్దువు కాని" అన్నారు భానుమతి గారు. "సరే అమ్మమ్మగారు" అని చెప్పి లక్ష్మమ్మ దగ్గర ఉన్న కేసుని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది మంజు. భానుమతి గారు వెళ్తూ ఉన్న మంజు వైపు ప్రేమగా చూసి, "లక్ష్మమ్మ, టిఫిన్ రెడీ చేశావా" అన్నారు. "ఆ, 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అయిపోతుంది" అని చెప్పింది లక్ష్మమ్మ. "సరే, ముందు వెళ్ళి ఆ టిఫిన్ సంగతి చూడు" అని చెప్పారు భానుమతి గారు. "సరే అమ్మా" అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోనికి వెళ్ళింది లక్ష్మమ్మ. "అవును, ఇంతకీ వీళ్ళిద్దరూ ఇంకా నిద్ర లేవలేదా" అని అనుకుంటూ పైకి వెళ్లారు భానుమతి గారు. ముందుగా అంకిత దగ్గరకు వెళ్లి నిద్రపోతూ ఉన్న అంకితను లేపి, "అంకిత, లే, త్వరగా రెడీ అయ్యి కిందకురా, టైం ఎంతైందో తెలుసా" అన్నారు. "అబ్బా నానమ్మ, నైట్ లేటుగా నిద్రపోయాను కదా, ఇంకాసేపు పడుకుంటాను ప్లీజ్" అన్నది అంకిత. "సరే అయితే నీకు ఈరోజు టిఫిన్ కట్టు. అసలే లక్ష్మమ్మ కిచెన్లో వంటలు ఘుమఘుమలాడిస్తున్నది. నువ్వు లేచే త్వరగా రెడీ అయ్యి కిందకు రాకపోతే నీకు ఈరోజు టిఫిన్ పెట్టను" అన్నారు భానుమతి గారు. దానితో అంకిత పైకి లేచి, "సరే నానమ్మ, నేను వస్తాను, నువ్వు వెళ్ళు" అని చెప్పి బలవంతంగా లేచి వాష్రూమ్కు వెళ్ళింది. అది చూసిన భానుమతి గారు నవ్వుకుంటూ అక్కడ నుండి వేదాంశు రూమ్కు వెళ్లారు. వేదాంశు రూమ్ క్లోజ్ చేసి ఉండటంతో డోరుపై గట్టిగా కొడుతూ వేదాంశుని పిలిచారు. రాత్రంతా మంజు ఆలోచనతో అలసిపోయి నిద్రపోయిన వేదాంశ్ డోర్ కొడుతూ ఉన్న శబ్దానికి నిద్రలేచి వెళ్లి డోర్ తీశాడు. అక్కడే నుంచున్న భానుమతి గారిని చూసి, "గుడ్ మార్నింగ్ నానమ్మ, ఏమిటి ఎర్లీ మార్నింగే ఎలా వచ్చావు" అని అడిగాడు. "ఏమిటి ఎర్లీ మార్నింగా? ఒకసారి టైం చూసుకో ఎంత అవుతుందో" అన్నారు భానుమతి గారు. వేదాంశు గోడకు ఉన్న గడియారం వైపు చూసి షాక్ అవుతూ, "ఏమిటి, అప్పుడే టైం 9 అయిపోయిందా? నేనేమిటి ఎంతసేపు పడుకున్నాను" అని అనుకున్నాడు. "సారీ నానమ్మ, రాత్రి లేట్ అయింది కదా, అందుకే లేట్ అయింది" అని చెప్పాడు వేదాంశ్. "సరేలే, ఫ్రెష్ అయ్యి కిందకురా, టిఫిన్ చేద్దాం" అన్నారు భానుమతి గారు. సరే, నువ్వు వెళ్ళు, నేను ఫ్రెష్ అయి వస్తాను" అన్నాడు వేదాంశ్. దానితో భానుమతి గారు, "రారా, కింద నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది" అని నవ్వుకుంటూ అక్కడ నుండి కిందకు వచ్చారు. ఇటు కేసు తీసుకుని బయటకు వచ్చిన మంజు, "పద వర్ష" అని తన థింగ్స్ ని తీసుకుని పైకి వెళ్ళింది.
వర్ష కూడా మిగిలిన లగేజ్ని తీసుకుని మంజు వెనకాలే వెళ్ళింది. పైకి వెళ్ళిన మంజు డోర్ ఓపెన్ చేసి లోనికి వెళ్ళింది. వర్ష కూడా తన వెనకే వెళ్ళి ఆ ప్లేస్ ను చూసి షాక్ అవుతూ అలానే చూస్తూ ఉండిపోయింది. వర్ష, ఎలా ఉన్నది ఈ ప్లేసు? ఇక నుండి నేను ఇక్కడే ఉండబోయేది అన్నది మంజు. వావ్ మంజు, ఈ ప్లేస్ చాలా బాగున్నది. కానీ నువ్వు చెప్పిన రెంట్కి ఈ ఇంటికి అస్సలు సంబంధం లేదు అన్నది వర్ష. కదా, నాకు అదే అనిపించింది. కానీ ఓనర్ చాలా మంచి ఆవిడ, అందుకనే తక్కువ రెంట్కే ఈ ప్లేస్ నాకు ఇచ్చారు అని చెప్పింది మంజు. పోనీలే, ఇకపైనైనా ఆ వార్డెన్ నస నీకు తప్పుతుంది అన్నది వర్ష. అవును వర్ష, ఇకపై ప్రశాంతంగా ఉండవచ్చు అన్నది మంజు. ఇంతలో వర్ష తన వాచ్ చూసుకుని, అమ్మో అప్పుడే 9 అయిపోయింది, ఆఫీస్కు లేట్ అయిపోతుంది, నేను వెళ్తాను మంజు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. వర్ష అక్కడ నుండి వెళ్ళగానే మంజు తనకి బాగా ఇంపార్టెంట్ అనిపించిన థింగ్స్ ని అన్ప్యాకింగ్ చేసుకుంటూ ఉండగా అక్కడకు వచ్చింది లక్ష్మమ్మ. అది గమనించిన మంజు, ఏమిటి లక్ష్మమ్మ గారు ఇలా వచ్చారు అని అడిగింది. అదేనమ్మా, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పింది లక్ష్మమ్మ. సరే పదండి అని చెప్పి లక్ష్మమ్మతో పాటు కిందకు వచ్చింది మంజు. కిందకు వచ్చిన మంజు, అమ్మమ్మ గారు పిలిచారట అన్నది. అవునమ్మా, నాతో కలిసి కాఫీ తాగుతావు అని పిలిచాను, రా వచ్చి కూర్చో, లక్ష్మమ్మ కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది అన్నారు భానుమతి గారు. మంజు సరే అమ్మమ్మ గారు అని భానుమతి గారి పక్కన కూర్చున్నది. అవునమ్మా, నీ పేరు ఏమన్నావు అని అడిగారు భానుమతి గారు మర్చిపోయినట్లుగా నటిస్తూ. మంజు అమ్మమ్మ గారు అని సమాధానం ఇచ్చింది మంజు. ఆ మంజు, ఎంతకీ టిఫిన్ చేశావా అని అడిగారు భానుమతి గారు. లేదు అమ్మమ్మ గారు అని చెప్పింది మంజు. అవునా, సరే అయితే నువ్వు కూడా మాతో పాటు టిఫిన్ చేద్దువు కాని అని లక్ష్మమ్మను పిలుస్తూ ఉండగా, అయ్యో వద్దు అమ్మమ్మ గారు, నాకు ఇప్పుడు బయటకు వెళ్లే పని ఉన్నది, బయట తినేస్తాను అని భానుమతి గారికి చెప్పింది మంజు. పొద్దున్నే బయట ఫుడ్ ఏం తింటావు చెప్పు, నువ్వు కూడా మాతో పాటే టిఫిన్ చేద్దువు కాని, లక్ష్మమ్మ వంటలు బాగా చేస్తుంది, నువ్వు కూడా తన చేతి రుచి చూసినట్టు ఉంటుంది కదా అన్నారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు అన్నది మంజు. ఇంతలో లక్ష్మమ్మ కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. మంజు ఆ కాఫీ కప్ తీసుకుంటూ ఉండగానే, లక్ష్మమ్మ కాఫీ ఇవ్వు, హెడేక్ గా ఉన్నది అంటూ అక్కడికి వచ్చాడు వేదాంశ్. అతని వాయిస్ వినగానే మంజుకి ఆ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపించి వెనక్కు తిరిగి చూసింది. ఆమె ఎదురుగా ఉన్న వేదాంశను చూసి షాక్ అయింది. సడన్ గా వేదాంశని అక్కడ చూసేసరికి ఆమె హార్ట్ బీట్ ఒక్కసారిగా రైజ్ అయింది. దానితో మంజు అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఇటు వేదాంశ్ మంజుని గమనించకుండా తన ఫోన్ చెక్ చేసుకుంటూ డైరెక్ట్ గా వచ్చి పక్కనే ఉన్న మరో సోఫాలో కూర్చున్నాడు. అంతలో అతనికి ఏదో తెలియని ఫీలింగ్ కలిగి సడన్ గా తన గుండె గట్టిగా కొట్టుకున్నట్టు అనిపించడంతో పక్కకు తిరిగి అక్కడే ఉన్న మంజును చూసి షాక్ అయ్యాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు ఆశ్చర్యంతో చూసుకుంటూ, నువ్వేమిటి ఇక్కడ అని వేదాంశ్, మీరేమిటి సార్ ఇక్కడ అని మంజు ఒకేసారి ఒకరిని ఒకరు అడిగారు. భానుమతి గారు తనలో తానే నవ్వుకుంటూ, ఏమిటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నదా అని ఏమీ తెలియనట్టుగా అడిగారు. దానికి ఇద్దరు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏమిటి మంజు, మా వాడు నీకు ముందే తెలుసా అని అడిగారు భానుమతి గారు. హా అవునమ్మగారు, ఈయన మా బాస్, నేను వర్క్ చేసేది సార్ ఆఫీసులోనే, ఇంతకీ సార్ ఏమిటి ఇక్కడ ఉన్నారు అని అడిగింది మంజు. ఓ అవునా, నువ్వు పనిచేసేది నా మనవడి దగ్గరేనా అన్నారు భానుమతి గారు. ఏమిటి మనవడా అని ఆశ్చర్యపోతూ అడిగింది మంజు. అవునమ్మా, నిన్న చెప్పాను కదా నాకు ఒక మనవడు మనవరాలు ఉన్నారు అని, వేడే నా మనవడు వేదాంశ్ అని చెప్పారు భానుమతి గారు. అది విన్న మంజు షాక్ అవుతూ వేదాంశ్ వైపే చూస్తూ ఉన్నది. నాన్నమ్మ, తినేమిటి ఇక్కడ ఉన్నది అని అడిగాడు వేదాంశ్. ఓహ్, నీకు చెప్పలేదు కదా నాన్న, తన పేరు మంజు, ఇక నుండి మన పెంట్ హౌస్ లో రెంట్కు ఉండబోతుంది అని చెప్పారు భానుమతి గారు. అది విన్న వేదాంశ్ ముందు ఆశ్చర్యపోయినా, ఇకపైన మంజు తనకు మరింత దగ్గరగా ఉండబోతుంది అని మనసులోనే మరింత సంతోషపడ్డాడు. ఆ వెంటనే ఇది యశ్వంత్ ప్లాన్ అని అర్థం చేసుకుని, పర్వాలేదు, వీడు నాకు ఉపయోగపడే పని ఏదైనా చేశాడు అంటే అది ఇదేనేమో అని అనుకుంటూ తననే ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న మంజు వైపు చూస్తూ, ఎనీవే మై డియర్ మంజు, ఇక నుండి నువ్వు నాకు మరింత దగ్గరగా ఉండబోతున్నావు, ఇది నాకు చాలా హ్యాపీగా ఉన్నది అని మనసులోనే అనుకుంటూ బయటకు మాత్రం
ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా మంజు వైపు చూస్తూ నుంచున్నాడు. మంజు మాత్రం ఇంకా ఆశ్చర్యంతో అలానే ఉండగానే అంకిత కూడా అమ్మమ్మ కాఫీ అంటూ కిందకు వచ్చింది. దానితో మంజు మరింత ఆశ్చర్యపోతూ అంకిత అన్నది. అది విన్న అంకిత మంజుని అక్కడ చూసి షాక్ అవుతూ మంజు నువ్వేమిటి ఇక్కడ అని అడిగింది. అది తర్వాత నువ్వేమిటి ఇక్కడ అన్నది మంజు. దానికి అంకితకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నది. ఇంతలో భానుమతి గారు జోక్యం చేసుకుంటూ అయితే నీకు అంకిత కూడా తెలుసా? అవునులే, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు కదా, తెలిసే ఉంటుంది. ఇదేనమ్మా నా మనవరాలు. ఇదిగో అంకిత, మంజు ఇక నుండి మన పెంట్ హౌస్ లోనే ఉండబోతుంది అని చెప్పారు. అంకిత మంజులు షాక్ అవుతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంటే అంకిత సార్ నీకు అన్నయ్య అని అడిగింది మంజు. అవును మంజు అని సమాధానం ఇచ్చింది అంకిత. ఆ మాటకు మంజు షాక్ అవుతూ ఒసే మంజు, ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశావే? షాకుల మీద షాకులు ఇస్తున్నారు అందరూ. అసలు నేను రెంటెడ్ హౌస్ కోసం వెతకటం ఏమిటి? సీక్రెట్ ఫ్రెండ్ ఎవరో నాకు ఈ అడ్రస్ చెప్పటం ఏమిటి? నేను ఇక్కడికి రావటం ఏమిటి? ఇది మా బాసిల్ అవటం ఏమిటి? పైగా అంకిత అతనికి చెల్లెలవడం ఏమిటి? దేవుడా, నీకు నా మీద కొంచెం కూడా జాలి లేదా? ఇలా అన్ని షాకులు ఒకేసారి ఇవ్వకపోతే కొంచెం కొంచెంగా ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇవ్వవచ్చు కదా. పాపం నా చిట్టి గుండె ఇవన్నీ తట్టుకోవద్దు. అవును, ఇంతకీ ఇదంతా కోయిన్సిడెన్సేనా? లేదు, ఇది కోయిన్సిడెన్స్ లా అయితే అనిపించడం లేదు. ఏదో తేడాగా ఉన్నది. చూస్తూ ఉంటే ఎవరో ప్లాన్ చేసి మరీ నన్ను ఇక్కడకు వచ్చేలా చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అసలు దీని అంతటికి కారణం ఆ సీక్రెట్ ఫ్రెండే. ఇంతకీ ఎవరతను? ఒకవేళ అది అంకితనా? లేదు, సారీ ఏమైనా అయి ఉండవచ్చా అని మనసులోనే అనుకుంటూ వేదాంశ వైపు చూస్తూ ఉండగా భానుమతి గారికి మంజుకి ఏదో అనుమానం వచ్చింది అని అర్థమై వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం లక్ష్మమ్మ కాఫీ తర్వాత కానీ ముందు టిఫిన్ కి ఏర్పాట్లు చేయి అన్నారు. అలాగే అమ్మా అని లక్ష్మమ్మ కిచెన్ లోనికి వెళ్ళింది. ఆలోచిస్తూ ఉన్న మంజుని అమ్మ మంజు రా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని పిలిచారు భానుమతి గారు. మంజు కొద్దిగా ఆలోచిస్తూ ఉండటంతో మంజు రా, మాతో కలిసి టిఫిన్ చేద్దావు కాడి అని మంజుని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది అంకిత. వెళ్తూ ఉన్న మంజు వైపే చూస్తూ ఉన్న వేదాంశ్ దగ్గరకు వెళ్లి ఏమిటి మనవడా, సర్ప్రైజ్ ఎలా ఉన్నది అని అడిగారు భానుమతి గారు. అంటే ఈ ప్లాన్ లో నువ్వు కూడా యశ్వంత్ కు హెల్ప్ చేసావా నానమ్మ అన్నాడు వేదాంశ్. ఇదంతా యశ్వంత్ నేను కలిసే ప్లాన్ చేశాం. ఇంతకీ ఈ సర్ప్రైజ్ నీకు నచ్చిందా అన్నారు భానుమతి గారు. దానికి వేదాంశ్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం నచ్చింది అనేనా అన్నారు భానుమతి గారు. వేదాంశ్ సమాధానం చెప్పకుండా పద టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లిపోయాడు. అది చూసిన భానుమతి గారు నువ్వు చెప్పకపోతే నీ మనసులో ఏమున్నదో నాకు తెలియదా అని నవ్వుకుంటూ తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. అలా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. లక్ష్మమ్మ అన్ని రకాల టిఫిన్లతో డైనింగ్ టేబుల్ ని నింపేసింది. అది చూసిన మంజు ఆశ్చర్యపోతూ ఏమిటి అమ్మమ్మ గారు, ఈరోజు ఏమైనా స్పెషలా? ఇన్ని రకాల టిఫిన్స్ చేశారు అని అడిగింది. స్పెషల్ ఏమీ లేదమ్మా, ఈరోజు వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందుకే లక్ష్మమ్మని వాళ్లకు నచ్చినవి అన్నీ వండమని చెప్పాను. అందుకనే లక్ష్మమ్మ ఈరోజు ఇన్ని స్పెషల్స్ చేసింది అని చెప్పారు భానుమతి గారు. అవును మంజు, లక్ష్మమ్మ వంటలు అదరగొట్టేస్తుంది, కావాలంటే నువ్వే తిని చూడు అని మంజుకి దగ్గర ఉండి మరి లక్ష్మమ్మతో టిఫిన్ వడ్డిస్తూ ఉన్నది అంకిత. అలా అందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు. వేదాంశ్ మాత్రం టిఫిన్ చేస్తూనే ఒక గంట మంజుని గమనిస్తూనే ఉన్నాడు. అది చూసిన భానుమతి గారు చిన్నగా నవ్వుకుంటూ అవును మంజు, నీకు వంట రాదు అన్నావు కదా, మరి లంచ్ ఎలా అని అడిగారు. దాని గురించి అడక్కున్నానమ్మ, మంజు ఎప్పుడు చూసినా బయట ఫుడ్ తింటుంది, అడిగితే తనకి వంట రాదు అని అంటుంది అని చెప్పింది అంకిత. అదేమిటమ్మా మంజు, అలా ప్రతిసారి బయట ఫుడ్ తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అన్నారు భానుమతి గారు. అది కాదు అమ్మమ్మ గారు, నాకేమో వంట రాదు. మొన్నటి వరకు అంటే అమ్మే నాకు వండి పెట్టేది, కానీ ఇప్పుడు అని ఆగిపోయింది మంజు. ఇప్పుడు ఏమైంది అని అడిగింది అంకిత. అమ్మ ప్రస్తుతం ఇక్కడ లేదు, వేరే పని మీద బయట ఊరుకు వెళ్ళింది, అందుకే అని తన బాధను బయటకు వ్యక్తపరచకుండా చెప్పింది మంజు. అది గమనించిన వేదాంశ్ మంజు మనసులోని బాధను అర్థం చేసుకున్నాడు. సరేలే మంజు, ఇక నుండి మాత్రం నువ్వు బయట ఫుడ్ తినటానికి వెళ్ళలేదు, ఇక నుండి నువ్వు కూడా మా ఇంట్లోనే తిందువు కాని అన్నారు భానుమతి గారు. అయ్యో
అమ్మమ్మ గారు, మీకు ఎందుకు ఆ శ్రమ, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పింది మంజు. ఇంకేమీ మాట్లాడుకు మంజు, నేను చెప్పేది విను. నా మాట వినకపోతే నాకు చాలా కోపం వస్తుంది అని కొంచెం గట్టిగా చెప్పారు భానుమతి గారు. మంజు చేసేదేమీ లేక సరే అమ్మమ్మ గారు అని చెప్పింది. అది అలా అన్నావు బాగున్నది. ఇక మీదట నీకు ఏ అవసరం ఉన్నా నువ్వు మొహమాట పడకుండా లక్ష్మమ్మకు చెప్పు, అంతా తను చూసుకుంటుంది అని చెప్పారు భానుమతి గారు. సరే అమ్మమ్మ గారు అని అంటూ టిఫిన్ చేస్తూ ఉన్న మంజు కళ్ళు ఒక్కసారిగా తనని గమనిస్తూ ఉన్న వేదాంశు వైపుగా మళ్ళాయి. వేదాంశు వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. కాని మంజుకి అతడు తనని గమనిస్తున్నాడు అన్న విషయం గ్రహించి సైలెంట్ గా తలదించుకొని టిఫిన్ చేస్తూ ఉన్నది. కానీ మధ్య మధ్యలో ఆమె కళ్ళు వేదాంశు వైపు తనకు తెలియకుండానే వెళ్లిపోయాయి. వేదాంశు కూడా మంజు తనని చూస్తున్నంతసేపు తన చూపుని పక్కకు తిప్పుకుంటూ మంజు తనని చూడనప్పుడు మాత్రం మంజుని చూస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండటం అక్కడే ఉన్న భానుమతి గారు, అంకిత, లక్ష్మమ్మ గమనించి వారిలో వారే నవ్వుకున్నారు. అవును వేదాంశ్, ఇంతకీ నైట్ పార్టీకి ఏర్పాట్లు అన్ని అయిపోయినట్టేనా అని అడిగారు భానుమతి గారు. హా నానమ్మ, ఆ అరేంజ్మెంట్స్ అన్ని జగదీష్ దగ్గర ఉండి చూసుకుంటూ ఉన్నాడు. ఇంతకీ నైట్ పార్టీకి నువ్వు కూడా వస్తున్నావా అని అన్నాడు వేదాంశ్. లేదు నాన్న, నా ఆరోగ్యం గురించి నీకు తెలిసినదేగా, నేను రాలేను, మీరు వెళ్ళిరండి అని చెప్పారు భానుమతి గారు. సరేనానమ్మా, నువ్వు ఇంట్లోనే రెస్ట్ తీసుకో అన్నాడు వేదాంశ్. అవునన్నయ్య, ఇంతకీ పార్టీ మన కంపెనీ పక్కన ఉన్న రిసార్ట్ లోనే కదా అని అడిగింది అంకిత. అవును, అదేమిటి మళ్ళీ అడుగుతున్నావు? నిన్న జగదీష్ కి ఈ విషయం అనౌన్స్ చేయమని నిన్నే చెప్పాను, మీకు చెప్పలేదా అని అడిగాడు వేదాంశ్. చెప్పారన్నయ్య, నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము అని అడిగాను అని చెప్పింది అంకిత. సరే, ఇంతకీ నైట్ పార్టీకి స్కూటీలో వద్దు, అంత సేఫ్ కాదు, మన కారులోనే రండి అని మంజుని చూస్తూ చెప్పాడు వేదాంశ్. రండి అంటే మంజు కూడా నాతోనే వస్తుందా అని అడిగింది అంకిత. అవును, ఇప్పుడు తను కూడా మన ఇంట్లోనే ఉంటుంది కదా, సో తన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే కదా, అలాంటప్పుడు తనని ఎలా వదిలేస్తాం అన్నాడు వేదాంశ్. అది విన్న మంజుకి ఆ క్షణం అతడు తనపై బాధ్యతతో అలా మాట్లాడా లేక వర్ష చెప్పినట్టు ఆమెపై ప్రేమతో అలా మాట్లాడాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ టిఫిన్ చేస్తూ ఉన్నది. అలా అందరూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు. సరే అమ్మమ్మ గారు, ఇక నేను వెళ్తాను, పైన నాకు కొంచెం పని ఉన్నది అని చెప్పింది మంజు. అవునా మంజు, ఉండు, లక్ష్మమ్మను పంపిస్తాను, తను నీకు సాయం వస్తుంది అని చెప్పారు భానుమతి గారు. అయ్యో పర్వాలేదు అమ్మమ్మ గారు, నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పి వేదాంశు వైపు ఒకసారి చూసి అక్కడ నుండి వేగంగా వెళ్లిపోయింది మంజు. వెళ్తున్న మంజు వైపే చూస్తూ నుంచుని ఉన్న వేదాంశుని చుట్టుముడుతూ ఆట పట్టించారు లక్ష్మమ్మ, అంకిత, భానుమతి గారులు. దానితో వేదాంశ్ నేను అర్జెంట్ కాల్ మాట్లాడాలి అని చెప్పి వేగంగా తన రూమ్ కు వెళ్లిపోయాడు. అది చూసి ముగ్గురు నవ్వుకున్నారు. చూసారా అమ్మా, మంజు అమ్మని ఇక్కడ చూడగానే బాబు మొహం ఎలా వెలిగిపోతున్నదో అన్నది లక్ష్మమ్మ. అవును నానమ్మ, ఇప్పుడు అన్నయ్య ఫేసు 1000 వాల్స్ బల్బుల ఎలా వెలిగిపోతుందో చూడు అని చెప్పింది అంకిత. వాడి మొహంలో ఆ వెలుగు చూడాలి అనే కదా మంజు ఇకపై ఇక్కడ ఉండబోతున్నది అన్న విషయాన్ని మీకు ముందుగా చెప్పనిది అన్నారు భానుమతి గారు. నువ్వు అన్నయ్యకు సర్ప్రైజ్ ఇవ్వటం ఏమో కానీ నాకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చావు. చూసావుగా మంజు నేను ఎవరో తెలియగానే ఎలా అయిపోయిందో. ఉండు, నేను పైకి వెళ్ళి ఇప్పుడు తను ఎలా ఉందో చూసి వస్తా అని చెప్పి అక్కడ నుండి మంజు దగ్గరకు వెళ్ళింది అంకిత. ఇటు పైకి వచ్చిన మంజు కింద ఏం జరిగిందో అర్థం కాక అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నది. అసలు ఏం జరుగుతున్నది నా చుట్టూ? అసలు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎందుకు ఇతనే ఎదురుపడుతున్నాడు? ఎవరో తెలియని వ్యక్తి సీక్రెట్ ఫ్రెండ్ అంటూ నాకు హెల్ప్ చేయటం ఏమిటి? అదే కాక ఈ అడ్రస్ ఎందుకు చెప్పాడు? తీరా ఇక్కడకు వచ్చాక ఇది సారు వాళ్ళ ఇల్లు అవటం ఏమిటి? ఇవేవి సరిపోదు అన్నట్టు అంకిత సార్కు చెల్లెల. ఏమిటి ఇదంతా? ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు, ఇదంతా పక్క ప్లాన్ తోనే జరుగుతూ ఉన్నది. ఈ కథనంతా నడిపిస్తూ ఉన్నది సీక్రెట్ ఫ్రెండే. ముందు అతను ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నది మంజు. అలా ఆలోచిస్తూ ఉండగానే మంజు అని పిలుస్తూ అక్కడకు వచ్చింది అంకిత. మీరా మేడం, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగింది మంజు. అంకిత మంజు దగ్గరకు వచ్చి, ఏమిటి మంజు,
నా మీద కోపం వచ్చిందా అన్నది. అయ్యో మేడం, నాకెందుకు మీ మీద కోపం? అయినా మీ మీద కోప్పడే అంత గొప్పదాన్ని కాదులేండి అన్నది మంజు. నాకు అర్థమైంది మంజు, నీకు నా మీద బాగా కోపం వచ్చింది అని. సారీ, ఈ విషయాన్ని నీకు ముందే చెప్పనందుకు అన్నది అంకిత. మంజు ఏం సమాధానం చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకున్నది. అబ్బా, సారీ చెప్తున్నాను కదా, నన్ను క్షమించొచ్చు కదా. అయినా నేను కావాలి అని నీ దగ్గర ఈ నిజం దాచలేదు. అన్నయ్య పెట్టిన కండిషన్ వల్ల ఎవరికీ ఈ విషయం చెప్పలేదు అని చెప్పింది అంకిత. ఏమిటి కండిషనా? ఏమిటా కండిషన్ అని అడిగింది మంజు. అంటే మంజు, అసలేం జరిగింది అంటే అని వేదాంశ్ తనని అతని ఆఫీసులో వర్క్ చేయడానికి పెట్టిన కండిషన్స్ గురించి చెప్పింది అంకిత. మంజు మనసులోనే సార్ చాలా గ్రేట్, తన చెల్లెల్ని కూడా ఆఫీసులో అందరితో సమానంగా ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా చూశారు. అంకిత కూడా నాతో ఎప్పుడు నార్మల్ గానే బిహేవ్ చేసేది. పైగా తన ముందే వాళ్ళ అన్నయ్యను చాలాసార్లు తిట్టాను, అయినా తను అదేమీ మనసులో పెట్టుకోలేదు అని అనుకున్నది. సారీ మంజు, చెప్పాను కదా నేను నీ దగ్గర నిజం ఎందుకు దాచాను అని. ఇప్పటికైనా నన్ను ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా ప్లీజ్ అన్నది అంకిత. అయ్యో అంకిత, నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు? నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ అంకిత, నువ్వు సారు వాళ్ళ చెల్లెలువు అని తెలియక నే ముందే ఆయన్ను చాలాసార్లు తిట్టాను అన్నది మంజు. అబ్బా మంజు, అదంతా వదిలే, ఇంతకీ నువ్వు నన్ను క్షమించినట్టేనా? నీకు నా మీద కోపం పోయిందా అని అడిగింది అంకిత. అయ్యో అంకిత, నేను నిన్ను క్షమించడం ఏమిటి? నువ్వు ఇంత గొప్పింటి దానివైనా కూడా నాతో చాలా చనువుగా ఫ్రెండ్లీగా ఇన్ని రోజులు ఉన్నావు. అలాంటిది నీపై నాకెందుకు కోపం చెప్పు అన్నదే మంజు. ఏమిటి మంజు, ఏదో గొప్ప అని ఏదేదో మాట్లాడుతూ నన్ను దూరం పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నావు. చూడు మంజు, నీకు ఇప్పుడు కొత్తగా నిజం తెలిసింది అని నువ్వు నన్ను వేరు చేసి మాట్లాడకు. నేను ఏ స్థాయిలో ఉన్నా ఎలా ఉన్నా నేను నిన్ను ఎప్పుడూ నా ఫ్రెండ్ లానే చూస్తున్నా. కాబట్టి ఇక నుండి అలా మాట్లాడకు. నువ్వు మరోసారి ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అని పక్కకు తిరిగి చెప్పింది అంకిత. అబ్బో, మా మేడం గారికి బాగా కోపం వచ్చినట్టున్నదిగా. సారీ అంకిత, ఇంకెప్పుడు అలా మాట్లాడను, అలా అలగకు ప్లీజ్ అన్నది మంజు. సరే, అలా అన్నావు బాగున్నది. సరే పద, నేను నీకు హెల్ప్ చేస్తాను ఇవన్నీ సర్దటంలో అన్నది అంకిత. అయ్యో నీకెందుకు అంకిత శ్రమ, నేను చేసుకుంటాలే అని చెప్పింది మంజు. అదిగో మళ్ళీ అలానే అంటున్నావు. నీకు హెల్ప్ చేసినంత మాత్రాన నేనేమి శ్రమ పడిపోనులే, కానీ పద, ఇద్దరం కలిసి త్వరగా ఈ పనిని ఫినిష్ చేద్దాం అన్నది అంకిత. సరే అంకిత అని అన్నది మంజు. అలా ఇద్దరు కలిసి ఆ రూమ్ ని సర్దుతూ ఉండగానే అక్కడకు వచ్చాడు వేదాంశ్. ఆల్రెడీ అక్కడ ఉన్న అంకితను చూసి తనను అక్కడ నుండి వెళ్ళిపోమన్నట్టుగా సైగ చేసి చెప్పాడు. అది అర్థం చేసుకున్న అంకిత, మంజు నాకు ఒక చిన్న పని ఉన్నది, ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి కిందకు వెళ్లిపోయింది. సరే అంకిత అని చెప్పి మంజు కూడా తన పని తను చేసుకుంటూ ఉన్నది. అంకిత అక్కడి నుండి వెళ్ళగానే వేదాంశు మంజు వైపు చూస్తూ అక్కడే నుంచున్నాడు. ఇంతలో అతనికి ఫోన్ కాల్ రావటంతో సైలెంట్ గా ఆ కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తానికి అంకిత హెల్ప్ తో పని అంతా పూర్తయింది. ఇక ఈ బ్యాగ్ ని పైన పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటూ లగేజ్ బ్యాగ్ ని కబోర్డ్ పైన పెట్టడానికి ట్రై చేసి తన వల్ల కాకపోవటంతో పక్కనే ఉన్న స్టూల్ సహాయంతో ఆ బ్యాగ్ ను పైన పెట్టడానికి ట్రై చేస్తూ ఉండగా సడన్ గా ఆ స్టూల్ కదలటం వల్ల తను కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయింది మంజు. అలా పడిపోతూ ఉన్న మంజుని అప్పుడే కాల్ మాట్లాడి అక్కడకు వచ్చిన వేదాంశ్ పట్టుకోవటానికి ట్రై చేశాడు. కానీ బ్యాలెన్స్ తప్పి మంజుతో సహా కింద పడిపోయాడు. దానితో మంజు వేదాంశుపై పడింది. తనకి అంత దగ్గరగా ఉన్న అతన్ని చూడగానే మంజు గుండె వేగం పెరిగిపోయింది. ఆమె గుండెలో ఏదో తెలియని అలజడిని ఆమె గమనించి అతని వైపే చూస్తూ ఉండిపోయింది మంజు. ఇటు వేదాంశ కూడా తన మనసుకు నచ్చిన అమ్మాయిని అంత దగ్గరగా చూడటంతో మనసులో ఏదో తెలియని సంతోషంతో తననే చూస్తూ ఉన్న మంజు కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ అలానే ఉండిపోయాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఈ లోకాన్ని మైమరిచిపోయారు. ఇంతలో వేదాంశకు ఫోన్ కాల్ రావటంతో ఇద్దరు ఈ లోకంలోనికి వచ్చి ఎవరిని వారు సర్దుకుంటూ పైకి లేచి నుంచున్నారు. వెంటనే వేదాంశ్ తన కాల్ ని లిఫ్ట్ చేసి, హా జగదీష్, వస్తున్నాను, ఒక 10 minutes అని చెప్పి కాల్ కట్ చేసి తనని చూస్తూ ఉన్న మంజు వైపు చూశాడు. అప్పటి వరకు తనని చూస్తూ ఉన్న మంజు తన చూపును పక్కకు తిప్పుకున్నది. వేదాంశ్ మంజు వైపు కోపంగా చూస్తూ, ఏ లూజర్,
నీకు ఎప్పుడు ఏదో ఒకలా కింద పట్టమే అలవాట? అసలు నువ్వు కుదురుగా ఒక చోట ఉండలేవా? నీకు ఏమైనా అయితే అన్నాడు. అయ్యో రామా, ఎందుకు సార్ ఇప్పుడు అంత కోప్పడుతున్నారు? నాకేమీ కింద పట్టడం అలవాటేమీ కాదు. ఇదిగోండి, ఈ బ్యాగ్ను పైన పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే స్టూల్ కదలటం వల్ల కాళ్ళు స్లిప్ అయ్యి పడిపోబోయాను. ఈ లోపు మీరు వచ్చి నన్ను కింద పడకుండా కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ, అయినా నాకేమైనా అయితే మీకేమిటి అని అడిగింది మంజు. వేదాంశ్ మంజుకి దగ్గరగా వస్తూ, నా ప్రాపర్టీకి ఏమైనా జరిగితే నాకే కదా లాసు అన్నాడు. ఆ ఏమిటి, మీరు ఏమంటున్నారు అని అర్థం కానట్టుగా అడిగింది మంజు. ఏమి లేదులే కాని, ఇంతకీ నువ్వేమిటి, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? అందుకేనా డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసావు? నేను నీకు అంత నచ్చానా అని మంజు వైపు చూస్తూ అడిగాడు వేదాంశ్. అది విన్న మంజు షాక్ అవుతూ, లేదు సార్, నేను కావాలి అని ఇక్కడికి రాలేదు. నాకు అసలు ఇది మీ ఇల్లు అని ఇందాక మిమ్మల్ని చూసేదాకా తెలియదు. ఇది మీ ఇల్లు అని ముందే నాకు తెలిస్తే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో మీ పెంట్ హౌస్ గురించి చెప్తే ఇక్కడికి వచ్చాను అని చెప్పింది మంజు. అవునా, నీకు మా పెంట్ హౌస్ ఖాళీగా ఉందని నీకు చెప్పిన వాళ్ళు ఎవరో కాస్త చెప్తావా అని అన్నాడు వేదాంశ్. దానికి మంజు తనకు ఎవరో తెలియని ఒక సీక్రెట్ ఫ్రెండ్ ఆ పెంట్ హౌస్ గురించి చెప్పాడు అని చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. ఏమైంది, సమాధానం చెప్పవే? అంటే నేను అనుకున్నది నిజమే అన్నమాట. నువ్వు ఇక్కడకు నా కోసమే వచ్చావు కదా అన్నాడు వేదాంశ్. అయ్యో, మీరు అనుకున్నట్టు అదేమీ లేదు సార్ అని చెప్పింది మంజు. పర్వాలేదు మంజు, నీకు నా మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే ఓపెన్ గా చెప్పు, నేను అర్థం చేసుకుంటాలే అని మంజు వైపు వారగా చూస్తూ చిన్నగా నవ్వుతూ అన్నాడు వేదాంశ్. మంజు ఆశ్చర్యపోతూ, సార్ మీరేం మాట్లాడుతున్నారు? నాకు మీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్పింది. వేదాంశు మంజుకి మరింత దగ్గరగా వెళుతూ ఆమెను కబోర్డుకు ఆనించి ఆమె కదలటానికి వీలు లేకుండా ఆమెకు తన చేతులను అడ్డుపెడుతూ తన కళ్ళలోనికి చూస్తూ, నిజంగానా మంజు, నిజంగా నీకు నా మీద ఏ ఫీలింగ్స్ లేవా అని అడిగాడు. దానికి మంజు అవును కాదు అని ఏ సమాధానం చెప్పకుండా ఆశ్చర్యంతో వేదాంశును చూస్తూ ఉన్నది. అతడు అంత దగ్గరగా వచ్చి ఆ మాట అడిగేసరికి మంజుకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నది. అతడు అడిగిన మాటల్లో ఏదో తెలియని చిన్న డిసప్పాయింట్మెంట్ ని మంజు గమనించింది. ఆ క్షణం అతడి కళ్ళలోనికి చూస్తున్న మంజుకి నిజంగానే అతడు తనని ప్రేమిస్తున్నాడేమో అన్న సందేహం కలిగింది. అతని కళ్ళు తనకు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నాయి అని అర్థం చేసుకుని అతని కళ్ళల్లోనికి చూస్తూ ఉండిపోయింది. ఇటు వేదాంశకు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్న మంజు కళ్ళల్లో ఏదో తెలియని కన్ఫ్యూషన్ ని చూస్తే మంజు తన గురించి ఆలోచిస్తుంది అని అర్థమై చిన్నగా నవ్వుకుంటూ పక్కనే ఉన్న లగేజ్ బ్యాగ్ ని కబోర్డ్ పైన పెట్టి తనను చూస్తూ ఏదో ఆలోచిస్తూ నిలబడ్డ మంజుని చూసి నవ్వుతూ, బాయ్, నైట్ పార్టీలో కలుసుకుందాం అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టీలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.